ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు చేతులెత్తేశాయి. ఎంతమంది స్టార్ హీరోస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో వచ్చినా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. అయితే అంచనాలు లేకుండా వచ్చిన 3 సినిమాలు మాత్రమే గట్టెక్కాయి. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు దారుణమైన నష్టాలు తీసుకొచ్చాయి. అవేంటో చూద్దామా? ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హవా కనిపించలేదు. బాక్సాఫీస్ను దోచేయాల్సిన పెద్ద సినిమాలు డీలా పడిపోయాయి. చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా 10 కోట్లు దాటలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ గోట్ మొదటి రోజు వసూళ్లు విజయ్ స్థాయిలో లేవు. లాస్ట్ మూవీ లియోకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ రాబట్టినా క్రేజ్ లేకుండా వచ్చిన గోట్కు హెవీ ఓపెనింగ్స్ దక్కలేదు. తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా తగ్గింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారతీయుడు రేంజ్లో కథ పాటలు మేకింగ్ లేకపోవడం మైనస్ అయింది. భారతీయుడి కన్నా కొత్తగా చూపించింది ఏమీ లేకపోవడంతో భారతీయుడు 2ను తెలుగు ఆడియన్సే కాదు తమిళ తంబీలు సైతం రిజెక్ట్ చేశారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 24 కోట్లకు అమ్మితే 13 కోట్లు మాత్రమే వచ్చింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా విక్రమ్ కు తెలుగులో హిట్ పడటం లేదు. తంగలాన్ కోసం ఎంత కష్టపడినా పారంజిత్ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. తెలుగులో 6 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 4.5 కోట్లు మాత్రమే వచ్చింది. సర్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ధనుష్ 2 సినిమాలతో వస్తే 1 మాత్రమే ప్రాఫిట్ తీసుకొచ్చింది. కెప్టెన్ మిల్లా తెలుగులో 2.5 కోట్లు తీసుకొస్తే ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ మాత్రం పర్వాలేదనిపించింది. 5 కోట్ల రాయన్ 7.5 కోట్లు తీసుకొచ్చింది. సక్సెస్ కు చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేదు. క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ను తన్నేస్తే చిన్న చిత్రాలు లాభాలు తీసుకొచ్చాయి. విజయ్ సేతుపతి నటించిన మహారాజా పాజిటివ్ టాక్తో హిట్ కొట్టింది. తెలుగు రైట్స్ను 3 కోట్లకు అమ్మితే 6 కోట్లొచ్చింది. హీరో ఫస్ట్ టైం మహారాజాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ ఏడాది తెలుగులో మలయాళ సినిమాలు సత్తా చాటాయి. ప్రేమలు సినిమాను అదే పేరుతో డబ్ చేస్తే యూత్ కు బాగా నచ్చేసింది. సినిమాను 2.5 కోట్లకు కొంటే 9 కోట్లు తీసుకొచ్చింది. తెలుగులో హిట్ అయిన మరో మలయాళ సినిమా మంచుమల్ బాయ్స్. హీరోలు ఎవరో తెలియకపోయినా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చింది. 2.5 కోట్ల సినిమా 7.5 కోట్లు తీసుకొచ్చింది.